కుక్క మరియు బావి. ఒక గ్రామంలో ధూమ్రవర్ణం చిన్న కుక్క ఉండేది. అది చాలా ఉత్సాహంగా, విచిత్రంగా తిరగడం ఇష్టపడేది. ఒక రోజు ఉదయం అది ఇంటి నుండి బాగా దూరంగా పొలాల దిశగా నడుచుకుంటూ వెళ్ళింది. అది నడుస్తూ ఉండగా ఒక పెద్ద చెట్టు క్రింద పురాతన బావిని చూసింది. బావిని ఆశ్చర్యంగా చూస్తూ దాని లోపల ఏముందో చూసేందుకు లోపలికి తల వంచింది. బావి లోతుగా ఉండేది. అందులో నీటిలో తన రూపాన్ని చూసింది. కానీ ఆ కుక్కకి ప్రతిబింబం అనే విషయం తెలియదు. దానికి అది ఇంకొక కుక్కలా అనిపించింది. ఆ కుక్క అలిగి ఇంకొక కుక్క పై గర్భంగా మురిగింది. కానీ ప్రతిబింబం కూడా అదేలా తిరిగి మురిగింది. కోపంతో ఊగిపోయిన కుక్క బావిలోకి దూకేసింది. కానీ లోపల ఏమీ లేదు, కేవలం చల్లటి నీరు మాత్రమే. అదృష్టవశాత్తు సమీపంలో ఉన్న రైతు శబ్దం విని వచ్చి కుక్కను బావి నుండి బయటికి తీశాడు. తడిచిపోయిన కుక్క ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. ఆ రోజు నుండి ఆ కుక్క మళ్ళీ తన ప్రతిబింబాన్ని చూసి మొరగలేదు. అది తెలివిగా మారింది, బావికి దూరంగా ఉండడం నేర్చుకుంది.